చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఏఎంపురం గ్రామ పంచాయతీ రాఘవరాజపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ ఇంట్లో గ్యాస్పై పాలు కాగుతుండగా గ్యాస్ ఉన్నట్టుండి సిలిండర్ పేలి శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు అదుపు చేయడం ప్రయత్నించారు. అంతలోపల ఇంట్లో ఉన్న వస్తువులు, బీరువాలో ఉన్న డబ్బులు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయి వెంటనే మండల తహసీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ మురళీమోహన్, ఎస్ఐ రాజ కల్లప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు ₹1,00,000కు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ పరంగా అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. నేను వస్తాను అంటే సరే సార్, పట్టిన ఫోటోలు మళ్ళీ పంపించింది. ఓకే సార్. మంట అంటుకుంటుందా వచ్చిందా? వైర్ అంటుకునిందా? ఏ వైరు? కరెంట్ వైరా? ఎక్కడ? ఏ వైర్ కాదండి, ఏ వైర్ అది? ఎక్కడ? నీకు తెలిసి ఎట్లా తెలిసింది? అది ఏమంటుకునింది? బయట నుంచి ఇక్కడనే నాకు తెలియదు. ఏమంటుంది లోపల? నీకు సేరా 10,000 పెళ్లి సార్ పాప దగ్గర సేరా ఏదైనా అది ఖాళీ సిలిండరా? గ్యాస్ అనేది పాప గ్యాస్ మీద ఏం పెట్టినా అంటే పాలు పెట్టినాను, ఏదో కోడ్ ఏదో పోయిందిరా అని చెప్పింది. అంతే, మాకు తెలియదు దానికి పైన. అంతలో ఫోన్ పోగొస్తానే సార్. పిల్లకాయలందరూ ఇట్లా ఇద్దరు పిల్లలు ఈయన ఇట్లా వచ్చినారు. నేనేం చెప్పిన అంటే గ్యాస్ ఉండదు, వద్దు పోవద్దని చెప్పేసి అక్కడ ఆపేసిన.